అక్క మాకు పిండి ప్రమిదలు సరిగ్గా చేయడం రావట్లేదు. మంగళవారం నాడు పూజ చేసుకునేటప్పుడు టైం అంతా ఈ పిండి ప్రమిదల దగ్గరే అయిపోతుంది. టైంకి పూజ చేసుకోలేకపోతున్నాము, లేట్ అయిపోతుంది అక్క, మీరే ఏదైనా టిప్ చెప్పండి అని అడుగుతున్నారు మన వాళ్ళు. చాలా వరకు పొడి బియ్యం పిండి యూజ్ చేయాలా, తడి బియ్యం పిండి యూజ్ చేయాలా అని అడుగుతున్నారు. అందరికీ అవైలబుల్గా ఉండేది పొడి బియ్యం పిండి కదా, అందుకని నేనైతే పొడి బియ్యం పిండితోనే చెప్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి. ముందుగా మీకు దీపాలు చేసుకోవడానికి అంటే ప్రమిదలు చేసుకోవడానికి ఎంత పిండి కావాల్సి వస్తుందో ఒకసారి చూసుకొని ఒక కప్పుడంతా బియ్య పిండి వేసుకోండి. అందులో కొన్ని పాలను పోసుకొని ఇలా ముద్దలా కలిపేసుకోండి. తర్వాత ఇందులోంచి చిన్న ముద్ద తీసి పక్కన పెట్టుకోండి. అందులో కొంచెం బెల్లం కలిపేసుకుంటే మనకు పచ్చి చలివడి రెడీ అయిపోతుంది దేవుడికి నైవేద్యం పెట్టడానికి. తడుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. మరి మనకు పొద్దున్నే అంత టైం ఉండదు కదా, ఆ రోజు మనం పూజ చేసుకోవాలంటే మనం పిండిని ఎలా నానబెట్టాలని మీకు డౌట్ రావచ్చు. మీరు స్నానం చేయగానే ముందు పిండి నానబెట్టి పెట్టుకోండి. పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకునే లోపు పిండి అయితే నానిపోతుంది. తర్వాత ఒక టీ గ్లాస్లో ఇలాగ కొంచెం పిండి వేసేసి మనం ముందుగా తడిపి పెట్టుకున్న బియ్యం పిండిని వేసి చపాతీల కర్ర ఉంటుంది కదా, ఇలా ఒకసారి ప్రెస్ చేసి ఒకసారి ట్యాప్ చేస్తే కనుక మనకి